దంపతుల యొక్క ప్రత్యేకతను పార్వతీ పరమేశ్వరులు చాటి చెప్పారు. ఏమిటి అంటే వధూవరులిద్దరిలో వధువు జన్మ జన్మాంతరాలలో చేసుకున్నటువంటి పూజా విశేషం అంటే పుణ్యఫలం వల్ల ఆ పుణ్యఫలమే వరస్వరూపంగా లభ్యమవటం జరుగుతున్నది. అలాగే వరుడు కూడా జన్మ జన్మాంతరాలలో చేసుకున్నటువంటి పూజా విశేషం సమస్త పుణ్యఫలముల ద్వారా జన్మకు వచ్చిన తర్వాత వధువు దొరుకుతున్నది. కాబట్టి వధూవరులు ఇద్దరు కూడా పెద్దలు నిర్ణయించి వివాహం చేసుకున్నారు అంటే ఒకరి యొక్క పుణ్యఫలమే మరొకరు అనేటువంటి విషయం స్పష్టంగా ప్రపంచానికి తెలుస్తున్న విషయం అది. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని ఆది దంపతులై లోకం చేత పూజింపబడుతున్నారు. మణిద్వీప నివాసులైనటువంటి ఆది దంపతులు వాళ్ళే, భూమి మీద సేవించబడుతున్నటువంటి ఆది దంపతులు వాళ్ళే, కైలాసాన్ని స్వనిలయంగా చేసుకొని నివసిస్తూ లోకాన్ని కాపాడుతున్నటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కనుక వివాహపూర్వం పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. వివాహం అయిన తర్వాత కూడా ఆ పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. దంపతులుగా లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు, రాధాకృష్ణులు దంపతీ స్వరూపం మొత్తము కూడా ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఏకరూపమైనటువంటి పరబ్రహ్మ రెండు స్వరూపాలతో లోకాన్ని అనుగ్రహించడం కోసం దర్శనమిస్తున్నాడు. భగవంతుడి యొక్క సగుణ రూపం ఆ పార్వతీ పరమేశ్వరులు కాబట్టి అటువంటి పార్వతీ పరమేశ్వరులను ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద నూతన సంవత్సరంలో తొలి మాసంలో చైత్రమాస బ్రహ్మోత్సవ సందర్భంగా ఇక్కడ సేవించటం జరుగుతున్నది. ఈ రోజున చైత్రమాస బ్రహ్మోత్సవ సందర్భంగా చేసేటువంటి పార్వతీ పరమేశ్వర కళ్యాణం, దుర్గా స్వరూపమైనటువంటి గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఇంకా కొద్ది క్షణాలలో ప్రారంభం కాబోతున్నది. బ్రహ్మోత్సవ విశేషం ప్రపంచంలో ప్రతి దేవాలయంలోనూ, ప్రసిద్ధ దేవాలయాలలోనూ, స్వయంభువుగా వెలిసినటువంటి ప్రతి దేవాలయంలోనూ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవ విశేషం ఏంటంటే వ్యాసుల వారు వరాహాది పురాణాలలో చక్కగా తెలియజేసినటువంటి విషయం. బ్రహ్మోత్సవం అంటే ఏమిటి? ప్రతి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అటువంటివి 71 మహాయుగాలైతే ఒక మన్వంతరం అవుతుంది. ఈ సృష్టిలో ఇది వైవస్వత మన్వంతరం. వైవస్వత మనువు గారి యొక్క పరిపాలనా కాలం 71 మహాయుగముల కాలం. అందులో ఇది
28వ మహాయుగంలోని కలియుగం. అయితే 24వ మహాయుగంలోని 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క అవతారం. బ్రహ్మోత్సవానికి ఉపోద్ఘాతం చెబుతున్నాను. బ్రహ్మోత్సవం అంటే ఎట్లా ప్రారంభమైంది ఈ బ్రహ్మోత్సవములు ప్రపంచంలో. 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో రామచంద్రమూర్తి వారు అవతరించడానికి ముందు రాముడి తండ్రి అయినటువంటి దశరథ చక్రవర్తి వశిష్ఠాది మహర్షులతో కలిసి వెంకటాచలానికి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించారు. అదే సమయంలో అది త్రేతాయుగం కావటం వల్ల మనుష్యులందరికీ కూడా ఒకానొక సమయంలో అనుగ్రహించదలుచుకున్నప్పుడు దేవతలందరూ దర్శనమిచ్చేవారు. ఆ సమయంలో బ్రహ్మలోకం నుండి బ్రహ్మదేవుడు, కైలాసం నుండి శంకరుడు, ఇలాగా అందరూ బయలుదేరి దేవతలందరితో సహా కలిసి వెంకటాచలానికి వచ్చినట్లుగా వ్యాస మహర్షుల వారు పురాణాలలో చెప్పారు. 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో దశరథ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసినటువంటి ఆ రోజుల్లో బ్రహ్మదేవుడు వెంకటాచలానికి వచ్చి, వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి, ఆయనకు బ్రహ్మదేవుడు కుమారుడు అవుతాడు. ఆయన నాభికమలంలో నుంచి జన్మించాడు. స్వామి నీకు ఉత్సవం చెయ్యాలని ఉంది అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పర్మిషన్ తీసుకొని, అనుజ్ఞ తీసుకొని 10 రోజుల పాటు బ్రహ్మోత్సవం చేశాడు. ఆయన ఉత్సవం జరిపాడు. పల్లకి సేవ, వాహనాల మీద ఊరేగింపు, పల్లకిలో ఊరేగింపు, ఇలాగా మొత్తం 10 రోజుల పాటు ఉత్సవం చేశాడు. భగవంతుడు కూర్చున్నటువంటి రథాన్ని అంటే వెంకటేశ్వర స్వామి రథాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా ముందుకు లాగి ఊరేగింపు చేశాడు. బ్రహ్మదేవుడు స్వయంగా రథాన్ని లాగి ఊరేగింపు చేసినందువల్ల ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవములు అని ఆనాడు పేరు వచ్చింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా పర్వల యందు ఆయా దేవాలయాల సంప్రదాయాన్ని అనుసరించి, ఆయా క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారికి, అలాగే పరమేశ్వరుడికి, నారాయణమూర్తి వారికి బ్రహ్మోత్సవాలు చేయటం అనేటువంటిది సంప్రదాయంగా వచ్చింది. అందువలన బ్రహ్మోత్సవములు అంటే బ్రహ్మదేవుడు స్వయంగా చక్కగా జరిపినటువంటి ఉత్సవములు ఎంత వైభవంగా ఉంటుంది, అంతటి దివ్యమైనటువంటి వైభవంతో ప్రతి సంవత్సరం ఇంద్రకీలాద్రి మీద చైత్రమాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవములు జరపడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తూ ఉన్నది. అటువంటి ఈ దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలయందు చతుర్దశి రాత్రి అంటే పూర్ణిమకు దగ్గరలో ఉంటుంది. గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం రాయబార విశేషపూర్వకంగా చక్కగా జరుగుతుంది. వివాహం ఎట్లా జరపాలి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహమాడటం కోసం అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసింది. వేల సంవత్సరాలు తపస్సు చేసింది.
పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైన తర్వాత పార్వతీదేవిని అనేక విధములైనటువంటి ప్రశ్నోత్తరములతో పరీక్ష చేస్తాడు. పార్వతీదేవి అన్ని మాటలకు కూడా చక్కగా సమాధానం చెప్పి పరమేశ్వరుడు యొక్క మహాత్మ్యాన్ని తెలియచేస్తుంది. ఆ సమయంలో ఆ పరమేశ్వరుడు ఒక అడుగు ముందుకు వేసి అమ్మవారి చేతిని పరిగ్రహించే ప్రయత్నం చేస్తాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అప్పుడు పార్వతీదేవి చెబుతుంది, వివాహం అనేటువంటిది ఎప్పుడూ కూడా పెద్దల యొక్క పరిపూర్ణమైనటువంటి అంగీకారంతో, ముఖ్యంగా మాతాపితరుల యొక్క అంగీకారం, అందులోనూ తండ్రి గారి అంగీకారం చాలా ముఖ్యం. నా తపస్సుకు నీవు మెచ్చితే ఈ విధంగా వచ్చి పాణిగ్రహణం చేసే ప్రయత్నం చేయటం కాదు, ఇది శాస్త్ర సమ్మతం కాదు. కాబట్టి శాస్త్ర సమ్మతమైన పద్ధతి ఏమిటి అంటే, నీవు మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళు, ఆయన్ను చక్కగా తననిచ్చి వివాహం చేయడానికి ఒప్పించమన్నది పార్వతీదేవి. హిమవంతుణ్ణి చక్కగా ఒప్పించి వివాహానికి చక్కగా మెప్పించి తండ్రి గారి ద్వారా చక్కగా కన్యాదానం జరగాలి. ఆ విధంగా నీవు నిర్ణయించి తండ్రి గారి యొక్క అంగీకారంతో పరిగ్రహించినట్లయితే ఆ విధంగా జరిగినటువంటి వివాహం తనకు ఇష్టము అని చెబుతుంది. అంటే స్వతంత్ర వివాహాలను అమ్మవారు అంగీకరించలేదు అని చెప్పాలి. తండ్రి యొక్క అనుమతితోటి వివాహం జరపాలి అంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు తన వివాహానికి పార్వతీదేవిని వధువుగా నిర్ణయించటం కోసం అరుంధతి సహిత వశిష్ఠ మహర్షుల వారితో పాటు మిగిలిన 6 మహర్షులు, అంటే మొత్తం 7 మహర్షులు, కశ్యపోత్ర భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ జమదగ్నిర్ వశిష్ఠశ్చ, ఈ పేర్లు కలిగేటువంటి దివ్య మహర్షులందరూ కూడా ఆయన మనస స్మరించి ఆ మహర్షులందరినీ కూడా పిలిపించి తన వివాహానికి పార్వతీదేవిని వధువుగా నిర్ణయించటం కోసం హిమవంతుడి యొక్క గృహానికి 7 మహర్షులను పంపాడు. 7 మహర్షులు వివాహ రాయబారం కోసం పార్వతీ పరమేశ్వర వివాహం చేయటానికి పెద్దలుగా వచ్చారు. అలా అక్కడి నుంచి రాయబారం ప్రారంభం. ఆ మహర్షులందరూ కూడా పార్వతిని శివునికిచ్చి వివాహం చేయమని కోరటం, ఇది శివుడి యొక్క సమ్మతమైనటువంటి విషయం అని చెప్పడం. అటు తరువాత ఆ పరమేశ్వరుని యొక్క గుణగణాలు, ఆయనకు ఉన్నటువంటి సంపత్తి, ఆయనకు ఉన్నటువంటి వైభవం, ఇదంతా కూడా తమ కుమార్తెకు తగినటువంటి వరుడు అవునా కాదా అనేటువంటి నిర్ణయం తీసుకోవటానికి హిమవంతుడికి కొద్ది సమయం పట్టింది. హిమవంతుడి భార్య మేనకాదేవి. హిమవంతుడు పరిపూర్ణమైనటువంటి భగవద్భక్తుడు, మేనకాదేవి కూడా భగవద్భక్తురాలు. కానీ లోకంలో కన్యకను ఇచ్చి వివాహం చేసేటప్పుడు కొన్ని మర్యాదలు ఉన్నాయి. కన్యకకు తగినటువంటి వరుడు అవునా కాదా అనేటువంటి మొదటి విషయం. రెండవది, కన్యకను చక్కగా పోషించగలడా లేదా అనేటువంటిది రెండో విషయం. అటు తరువాత వంశ గౌరవము, వంశ మర్యాద పరిపూర్ణంగా ఉభయులకు కూడా యోగ్యములైనటువంటివి అవునా కాదా అనేటువంటిది మూడో విషయం. ఈ మొదలైనటువంటి విషయాలన్నీ పూర్తిగా నిర్ణయించి పరిపూర్ణంగా తగినటువంటి సంబంధము అని నిర్ణయించి కన్యాదానం చేయటానికి
అంగీకారం తెల్పటం వరకు కూడా దీనిని రాయబారము అని, ఎదురుకోల అని ఇత్యాది నామధేయాలతో ప్రాంతీయ ఆచారాన్ని బట్టి పిలవటం జరుగుతుంది. అలా సప్త మహర్షులు, వశిష్ఠ మహర్షుల వారు, అరుంధతీదేవి కూడా వచ్చి మేనాదేవితో మాట్లాడి, హిమవంతుడితో మాట్లాడి, పార్వతీదేవి హిమవంతుడికి తపస్సిద్ధి వలన కలిగినటువంటి సంతానం అమ్మవారిని అనేక విధాలుగా తపస్సు చేసి ఉపాసించటం వల్ల పరాశక్తి అయినటువంటి భువనేశ్వరీ దేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది. ఆమె యొక్క అంశతో కుమార్తెగా జన్మించింది. జన్మించినప్పుడు హిమవంతుడు పార్వతీదేవికి కాళీ అని బియ్యంలో వ్రాసిన పేరు, నామకరణం అప్పుడు బియ్యంలో పేరు పెడతారు. కాళీ అని పేరు వ్రాసారు. అమ్మవారు నల్లగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు. సరే, వారిద్దరి యొక్క వివాహం హిమవత్ పర్వతం మీద నడిచింది. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే, పార్వతీ పరమేశ్వర కళ్యాణం లేదా భగవత్ కళ్యాణం ఎక్కడ జరిగినా వీలున్నంత వరకు ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలనేటువంటిది పరమేశ్వరుడు యొక్క సంకల్పమై ఉంది. ఎందుకంటే వారి యొక్క లీలా కళ్యాణానికి హాజరైతే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా పరమానందం పొందుతారట. తమ లీలా కళ్యాణానికి వచ్చారు కాబట్టి వచ్చినటువంటి వారికి ఏదో రకంగా అనుగ్రహం ఇవ్వాలి, పరిపూర్ణమైనటువంటి సహాయం చెయ్యాలి. భగవంతుడు ఇచ్చేటువంటి అనుగ్రహం ఎట్లా ఉంటుంది? గృహంలో కళ్యాణం కావలసిన వాళ్ళు ఉంటే వెంటనే సంబంధం చక్కగా వాళ్లకు అనుకూలమై కళ్యాణం కలుగుతుంది. పిల్లలకు కుటుంబంలో కళ్యాణం కావలసినటువంటి వాళ్లకు కళ్యాణం చేస్తారు. అలాగే సంతానార్థులు ఉంటారు. సత్సంతానం కలగటానికి భగవదుపాసన చేయమని శాస్త్రం చెప్పింది. ఏదో రకమైనటువంటి బుద్ధి వృత్తులు కలిగినటువంటి సంతానం కలగటం కాదు, సత్సంతానం కలగాలంటే దైవోపాసన చేయండి. అలా సత్సంతానాన్ని కోరుకునేటువంటి వారికి ఆ ఆది దంపతులు చక్కటి అత్యుత్తమ గుణాలు కలిగినటువంటి స్త్రీ పురుష సంతానాన్ని అనుగ్రహిస్తారు. ప్రపంచంలో అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటిది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ప్రతివాడికి ఒక వృత్తి సౌభాగ్యం కావాలి. ఒక వృత్తిలో ఉంటే ధనం వస్తుంది, ధనం వస్తే అవసరాలకు ఆ ధనం ఉపయోగపడుతుంది. కాబట్టి వృత్తి అనేటువంటిది ముఖ్యం. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, వంశానుగతమైనటువంటి వృత్తి కావచ్చు, ఓ వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అభివృద్ధికరంగా చక్కగా మనుష్యుడికి కావలసినటువంటి ధనాదాయాన్ని వర్ధిల్ల చేసేటువంటి వృత్తిని పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహిస్తారు. ఆయన యొక్క లీలా కళ్యాణానికి వచ్చిన వారికి వారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వృత్తి వైభవాన్ని ఇస్తారు. ఇక నాలుగవది, ప్రపంచంలో రకరకాలైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. వాతావరణ సంబంధమైనటువంటి బాధలు, అవి అనారోగ్యములు కావచ్చు, ఏవైనా హఠాత్ పరిణామంగా వచ్చే కష్టములు కావచ్చు, మనోవ్యధ మొదలైనటువంటి సమస్తమైనటువంటి బాధలను కూడా తొలగించి పరమేశ్వరుడు ఇచ్చే అనుగ్రహం ఆయుర్దాయాన్ని వృద్ధి చేస్తాడు ఈశ్వరుడు. భగవంతుడు బ్రహ్మదేవుడు ప్రతి ఒక్కరికి 100 సంవత్సరాల ఆయుష్యం రాస్తాడు. ఈ 100 సంవత్సరాల ఆయుష్యం ప్రతివాడికి కూడా మనం కనిపించటంలా, చూడటంలా, ఇంకా తక్కువ వయస్సులో వెళ్ళిపోతున్నారు చాలామంది. కారణం ఏమిటి అంటే స్వయంకృత దుష్కృతములు కారణం. వేదోక్తమైనటువంటి ధర్మాచరణ చేయటము సాధ్యం కాక
ధర్మానికి విరుద్ధంగా నడవటము, చేయకూడనటువంటి పనులను కొన్నిటిని ఆచరించటం వల్ల కూడా ఆయుర్దాయం ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. బలహీనుడికి శరీరంలో బలం ఎట్లా తగ్గిపోతుందో ఆయుర్దాయం కూడా అధర్మాచరణ వల్ల తగ్గిపోతుంది. శాస్త్రంలో ఇది ఇలా ఆచరించాలి, ఇది ఇలా ఆచరించాలి అని చెబుతూ ఆచరించకపోతే ఏమవుతుంది అనే విషయంలో మృత్యుహు అని చెప్తారు. మృత్యు వస్తుంది అంటే వెంటనే మరణం వస్తుందని కాదు దాని అర్థం. క్రమంగా ఆయుర్వృద్ధి తగ్గిపోతుంది, ఆయుష్యం తగ్గిపోతూ ఉంటుంది. 100 సంవత్సరాల ఆయుర్దాయ రేఖలో నుంచి ప్రాణాలు ఎప్పటికప్పుడు అలా పైకి వెళుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవానికి, వాళ్ళ యొక్క లీలా కళ్యాణ మహోత్సవానికి హాజరైనప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఎన్ని క్షణాల ఆయుష్యం వీడి ఆయుష్య రేఖలో తగ్గిందో పునః అన్ని క్షణాల ఆయుష్యాన్ని మళ్ళీ వర్ధిల్ల చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అందుకనే భగవద్భక్తి చాలా అవసరం. అవకాశం ఉన్నప్పుడల్లా భగవంతుణ్ణి సేవించండి, కాలాన్ని వృధా చేయొద్దు, మంచిని పెంచండి. ఎంతసేపటికి పుణ్యాన్ని వర్ధిల్ల చేయాలి. కలుపు మొక్కలు పెంచాలా, పంట మొక్కలు పెంచాలా అని కలుపు మొక్కలను తీసేసి తొలగించి పంట మొక్కలను పెంచాలి. కాబట్టి పాపాన్ని ఎప్పటికప్పుడు, పాపం మీదికి మనస్సు ప్రవర్తిస్తూ ఉంటే ఆ మనస్సును వెనక్కు లాగి పాపం మీదికి ప్రవర్తించకుండా మనస్సును ఒక హద్దులో నిలుపుకొని ఆ మనస్సును పుణ్యం వైపు ప్రవర్తింపజేస్తూ ఉండాలి. అలా పుణ్యం వైపు ప్రవర్తింపజేస్తూ ఉంటే పుణ్యం వర్ధిల్లుతున్న కొద్దీ ఆయుష్యం పరిపూర్ణంగా వర్ధిల్లుతుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వైభవం అనేటువంటిది మరి సంవత్సరంలో జరిగేటువంటి పర్వంలో జరిగేటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి మహోత్సవాలనేటువంటివి ఈ దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి శుభాన్ని ప్రపంచానికి, భక్తులకు, ప్రజలకు చాలా విశేషంగా అందజేస్తూ ఉన్నాయి, తెలియజేస్తూ ఉన్నాయి. అందుకోసమని చక్కగా దేవాలయానికి రావటం, భగవద్ దర్శనం చేయటం, భగవంతుడి మీద భక్తిని క్రమక్రమంగా వర్ధిల్ల చేయటం. ఒకే రోజు భక్తి 24 గంటలు నిలబడాలంటే మనుష్యుడి యొక్క మనస్సు వ్యవహారం మీద ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకని క్రమేపీ కొన్ని సంవత్సరాల సాధనగా భగవంతుడి మీద భక్తిని చక్కగా వర్ధిల్ల చేస్తూ ఆ భక్తిని ప్రవర్తింపచేస్తూ ఉండాలి. దానివల్ల అన్ని విధాల సౌఖ్యానందాలు, వంశాభివృద్ధి, సద్గుణవంతులైనటువంటి సంతానం, స్థిరమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఐశ్వర్యం రావటం, రెండోది ఐశ్వర్యం యొక్క అనుభూతి రావటం. ఐశ్వర్యం ఉన్నది, ఎంతో సంపద ఉన్నది, ఎంతో ధనం ఉన్నది, కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ 1 రూపాయి కూడా తన కోసం కానీ, తన వారి కోసం కానీ, ఒక సత్కార్యం కోసం కానీ వినియోగించాలనేటువంటి సంకల్పం కలగదు. దాస్తాడు, చూస్తూ ఊరుకుంటాడు, అలా చూసుకొని సంతోషిస్తూ ఉంటాడు అంతే. కానీ ఐశ్వర్య అనుభవం కలగదు కొంతమందికి. కానీ కొంతమందికి ఐశ్వర్యం తక్కువే ఉంటుంది. ఉన్న ఐశ్వర్యమే పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్య అనుభూతి కూడా కలుగుతుంది. భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనుష్యుడికి ఐశ్వర్యము కలుగుతుంది, ఐశ్వర్య అనుభూతి కలుగుతుంది. ఐశ్వర్యం వల్ల రావలసినటువంటి సత్ఫలం ఏమిటి అని ప్రశ్నిస్తే ఐశ్వర్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా సత్కర్మకు, ధర్మానికి,
చాలా చక్కగా వినియోగపడుతూ ఉండాలి. తనకు, తన కుటుంబానికి, తన బంధుమిత్రులకు తన ఐశ్వర్యం క్షేమాన్ని ఇవ్వగలిగేదై ఉండాలి. అవసరానికి ఆ ఐశ్వర్య ఫలం లభించాలి. అటువంటి సత్ఫలాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు అందజేస్తారు. ఈ చైత్ర మాసానికి యమకోరలు అని శాస్త్రంలో ఒక పేరు చెప్పారు. అంటే నూతన సంవత్సరం ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి మరి అనేకములైనటువంటి ఉత్పాదములు, కష్టములు కలగటానికి ఈ మాసంలో అవకాశం ఉంది. అందుకని ఈ మాసం ఒకటి, చైత్రమాసం ఒకటి, అట్లాగే ఆశ్వీజ మాసం ఒకటి, ఈ 2 మాసాలలో ప్రారంభంలో 9 రోజులు కూడా భగవంతుడిని సేవించి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందితే ఈ మాసాలలో మరి అందరికీ కూడా ఈతి బాధలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోయి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి అని. ఈ దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ కళ్యాణ విశేషం ఏమిటి అంటే, మనకు ఈ రోజున మరి భగవంతుడు చక్కగా రాత్రి కాలంలో భగవంతుడిని సేవించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాడు. రాత్రిపూట ఈ బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతున్నది. దాదాపు మనకు ఇంచుమించు 12 గంటలు, 1 గంట, 2 గంటల వరకు కూడా జాగరణ చేసి పార్వతీ పరమేశ్వరులను చక్కగా దర్శించి సేవించేటువంటి మహాద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం కూడా మరి ఈ కళ్యాణోత్సవ సందర్భంగా మనకు చాలా విశేషంగా కలుగుతూ ఉన్నది. కాబట్టి ఏంటంటే పూర్ణిమ భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు కనుక ఈ రోజున మనం ఏకాగ్ర మనస్సుతో, మీరందరూ కూడా చాలామంది వచ్చారు, కూర్చున్నారు, ఆ పార్వతీ పరమేశ్వరులను గురించి చక్కగా వింటూ మరి ఇటు తరువాత వెంటనే ప్రారంభం కానున్న ఈ కళ్యాణోత్సవాన్ని చక్కగా దర్శించి, అంతేకాక ఈ ఉత్సవాన్ని చక్కగా గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల మనస్సులో ధ్యానపూర్వకంగా కనుక చక్కగా భావించి గృహంలో పిల్లలకు వివాహం కావాలి, ఈ దివ్యమైనటువంటి కళ్యాణాక్షతలు తీసుకువెళ్ళి వివాహం కావలసినటువంటి వధూవరులకు చక్కగా శిరస ధరింపజేసినట్లయితే, ఒక మాట కాదు, ఈ కళ్యాణాక్షతలు దగ్గర ఉంచుకొని ప్రతిరోజు చక్కగా ధరించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. वशिष्ठाभ्यो नमः श्रीहितारामाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः राजामेतु स्वाहा 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 परमजा सुहृदपुष्पस्यात् सर्वज्ञानामुक्त्यादपूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यों देकनाधिपम् अन्तर्हीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपं जागनादु प्राच्यां दिशि देवात् प्रजामाजयन्तां दक्षिणायां दिशि मासाः पितरमाजयन्तां प्रतीच्यమైనటువంటి కలియుగంలో ప్రతి క్షణంలోనూ उद्गारे वशकुने सामगारसि ब्रह्मपुत्रजि वसवनेषु शकुंसति स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव इति विवाहकारणेत्यवरः पादो वृक्षाल्यावरः आजम्य राजामेतु स्वाहा 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 परमजा सुहृदपुष्पस्यात् सव्यं वाणिं पादो प्रोक्षति शिरश्चक्षुषे नाशिके श्रोत्रे धाप उपस्पृशेतु पूर्वोक्तेन विषयेन विशिष्टायां शुभदितो परमेश्वरमुद्दिश्याप्य इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सकलेन रक्षा इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सकलेन
यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यनग्नं विधिवन्मजुक्तं यज्ञोपवीतं परमस्तु वेदः पुनराजन्या मुहूर्तकाले सूर्यादिनामानां आनुकूल्य फलसिद्धिरस्तु पितॄणां ब्राह्मणां सुखशीलवित्तसम्पन्नां सुहृदस्तमवेतद्वाभ्यामभिमन्त्रयेत रसक्मन्दाभियसानस्य सक्षणे పుణ్య దంపతులకి ఆది దంపతులకి కార్యనిర్వహణాధికారి వారు శ్రీ కరణం రామారావు గారు దంపతులు అమ్మవారికి స్వామివారికి భక్తితో నమస్కరించి సమర్పించినది పట్టు చీరలు పట్టు మధుబర్కద్వయం ఇమం వస్త్రాన్ని సుమంగళేయం మధురిమాగం సమే తపస్యత సౌభాగ్యమ సగుణమంత్రేణ త్రిస్తూష్ణీ అమృతాభిధానమస్ మధు పర్కము అంటే మధు అంటే తేనె, పర్కము అంటే పెరుగు. చక్కగా ఉపవాస వ్రతం చేస్తూ వివాహమై 7 అడుగులు వేసే వరకు కూడా భోజనం చేయరాదు అని శాస్త్రం. అలా భోజనం చేయనప్పుడు ముఖంలో ఒక విధమైనటువంటి ఆ ప్రకాశం తగ్గటానికి అవకాశం ఉన్నది, కొంచెం నీరసం కలిగే అవకాశం ఉన్నది. మరి పెళ్లిపీట మీద ఉన్నటువంటి ఆకాశాద్యావరణైరావృతేస్మిన్ బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారంతే అస్య శ్రీ జలధ మధ్య మధ్యాసీనస్య శ్రీమతి క్షీర జలధ మధ్యే కృతయుగే యాతే షణ్ణవతిసహస్రాన్వితద్వార్ధలక్షాబ్దే కర్మ గతిభిః విచిత్రాసు నానాయోనిషు పునః పునః అనేకథా జనిత్వా ఏనవ పుణ్య విశేషేణ ఇదానీం మమ सर्वं सहास्यन्दनः क्षोणीभृन्निज मन्दिरो हरिपतिः क्षोणीधश्वरध्यान सावधान स्वर्गंगा कमनीय सेजफणिराधावसल्मल्मीकता भ्रान्तिस्थान नभस्पृगुज्ज्वललता जुटामङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान Bye.
గంతవ్యా అన్నప్పుడు నాతిచరామి అన్నాడు. ధర్మాచరణ విషయంలో, అర్థం విషయంలో, అలాగే అభీష్టాల విషయంలో ఇప్పుడు అమ్మవారు తన మాంగళ్య బలంతో పరమేశ్వరుడికి ఆయుర్వృద్ధి జరుగుతుంది అని పరమేశ్వరుణ్ణి అనుమతి ఇచ్చింది. పరమేశ్వరుడికి ఆయన దివ్యమైనటువంటి ఈ విషాన్నంతా హరించి కంఠంలో ఉంచుకొని 14 లోకాలను కాపాడాడు. అటువంటి దివ్యమైనటువంటి పార్వతీపదయే హర హర ऊर्ध्वलिंगाय नमः सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः सर्वाय नमः सर्वलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः ज्वलाय नमः ज्वललिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः परमाय नमः परमलिंगाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिंगं स्थापयति पाणिमन्त्रं पवित्रम् ऋग्वेद श्रवणमवधारया रुद्राधारये धाम सूर्यां प्रवाष्टयोराश्रवन्तु दमे दमे सप्तरत्नादधानाशिन्नो भूतं दुपदेशस्य दुष्पदायतां चक्षुस्ताप्यायत कश्रोत्रं ताप्यायत अंतरिक्षे त्रयस्वान्तरिक्षे संभव सको संभव ब्रह्मवर्चसं भव ब्रह्मवर्चसं ब्रह्मवर्चसं भव भव ब्रह्मवर्चसमस्य ब्रह्मवर्चसं भव भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसमस्य ब्रह्मवर्चसं ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसाय ब्रह्मवर्चसायासि ब्रह्मवर्चसं समसि ब्रह्मवर्चसाय ब्रह्मवर्चसमिति ब्रह्मा वर्चसं ब्रह्मवर्चसाय ब्रह्मवर्चसायास्यसि ब्रह्मवर्चसाय त्वा ब्रह्मवर्चसायास्यसि ब्रह्मवर्चसाय त्वा ब्रह्मवर्चसाय त्वा ब्रह्मवर्चसाय ब्रह्मवर्चसाय त्वा वर्चसायेति ब्रह्मा वर्चसाय वेदित्वा यशस्वी ब्रह्मवर्चसी स्यामिनी प्राणाहो दुर्धिष्ण्यादुत्सर्पेयं प्रागात्यशस्वती सामा प्रोर्णोतु तेजसा यशसा ब्रह्मवर्चसे तेजस्येव यशस्वी ब्रह्मवर्चसी भवति अनन्तरं साम वेदश्रवणमवधारय अभ्यो वा प्रियाणि भवताय जनो हायताः नामानि ह्वोधियाय शुवर्धा
बृहन्नाधे राधां वायश्वा चमारोहात् वायजाक्षा वेदोन्यच्छा एता एना व्याकरन्थिरेगा विष्ठिता इव रवन्तां पुण्या लक्ष्मीर्या पापीस्ता अनीनशम् अघोरेभ्यो सघोरेभ्यो घोरघोरतेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ईशानस्य गंगादेवी दुर्गा मल्लेश्वर स्वामी महापादारविन्दयोः वेदोक्तस्वरदेवमन्त्रपुष्पाञ्जलिं दर्शयामि शुभानारोपयामि शकटानारोपयामि समस्तराजोपचार भक्तोपचार सिद्धोपचार सर्वोपचार पूजा समर्पयामि संकल्पित गतिजमान क्रियमाण पाञ्चान्निका श्री दुर्गा मल्लेश्वर स्वामी ब्रह्मोत्सव कल्याणोत्सवांगत्वेन नानाविध उपचार पूजयत भगवान् सर्वात्मः सर्वं श्री गंगा दुर्गा मल्लेश्वर स्वामिनः दिव्यचरणपादारविन्दार्पितमस्तु यानन्दराजाय सर्वस्तोमङ्गयति बुधप्रदीको అయ్యా ఈ కళ్యాణోత్సవాంగత్వంగా రేపు పొద్దున్న ప్రాతకాలం 9:30కి పండిత సదస్యం మహాదాశీర్వచనం కార్యక్రమం దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. స్వామివారి అనుగ్రహం పొంది అందరూ ధరించే ప్రార్థన. ఆగండి